ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు పూజా కేట్కర్. ఈమె ఎవరు అనుకుంటున్నారా? ట్రైనింగ్లో ఉన్న ఒక ఐఏఎస్ అధికారిని. ఇప్పుడు ఈమె గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, భవిష్యత్తులో ఐఏఎస్ కావాలనుకుంటున్న వారికి, అందుకోసం కష్టపడి ప్రిపేర్ అవుతున్న వారికి ఇలాంటి వ్యక్తులు ఆదర్శంగా ఉండకూడదు. ఇంతకీ ఈమె చేసిన తప్పులేంటి? ఇప్పుడు పూజా కేట్కర్ గురించి ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐఏఎస్, ఐపీఎస్ అంటే సమాజంలో అత్యంత గౌరవమైన స్థానం ఉంటుంది. ఈ స్థానాన్ని చేరుకోవడానికి చాలా కష్టం ఉంటుంది. దీని వెనుక చాలా కృషి ఉండాలి. అప్పుడే ఆ స్థాయికి చేరుకోవడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అంటే బాధ్యత అనుకున్న రోజుల నుండి ఇదొక పవర్ అనుకున్న స్టేజ్కు ఈ వ్యవస్థ వచ్చేసింది. ఈ పవర్ కోసమే చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకుంటారేమో బహుశా. పూజా కేట్కర్ అనే ఈ ట్రైనింగ్ ఐఏఎస్ అధికారి మహారాష్ట్రలోని పూణేలో ట్రైనింగ్ అధికారిగా ఉన్నారు. ఈమె ట్రైనింగ్లో ఉండగా ఆమె అర్హతకు మించి ఒక కలెక్టర్కు ఉన్నటువంటి అధికారాలన్నీ తనకు ఇప్పుడే కావాలని కోరుకుంది. కొన్ని రోజులు పోతే అది ఆమె కోరుకోకపోయినా దొరికేది. కానీ ముందే కలెక్టర్కు ఉన్నట్లు తన సొంత ఆడి కారుకు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అని ఒక బోర్డును తగిలించుకుంది. దానికి విఐపి బోర్డు పెట్టుకొని, బికాన్ లైట్లు కూడా పెట్టుకొని తన అధికారాన్ని 10 మందికి చూపించాలనుకుంది. కలెక్టర్ ఆఫీస్లో అడిషనల్ కలెక్టర్ 4 రోజులుగా సెలవు పైన వెళ్ళడం వల్ల అడిషనల్ కలెక్టర్ ఛాంబర్లో ఉన్న ఫర్నిచర్ను తొలగించి తనకు నచ్చినట్టుగా ఛాంబర్ను కేటాయించుకుంది. ఆ రూమ్ బయట తన నేమ్ బోర్డును కూడా తగిలించుకుంది. అర్హత లేకపోయినా ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడిన పూజా కేట్కర్ పైన పూణే జిల్లా కలెక్టర్ సుహాస్ దివాసే మహారాష్ట్ర సిఎస్కు కంప్లైంట్ చేశాడు. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఈమెను వాసిం జిల్లాకు బదిలీ చేశారు. ఈ ట్రైనింగ్ ఐఏఎస్ అధికారిని యొక్క తీరు చూస్తుంటే, ట్రైనింగ్లోనే ఇలా ఉంటే రేపు పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టాక ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఈమె గురించి చెప్పుకున్నది కాయిన్కు ఒకవైపు మాత్రమే. ఈమె ఐఏఎస్ కావడానికి కూడా తప్పుడు ఆధారాలు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పూజా కేట్కర్ యొక్క తండ్రి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఆయన రిటైర్ అయ్యాడు. పూజా కేట్కర్ ఎంబీబీఎస్ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ రాసింది. యూపీఎస్సీ 2023 రిజల్ట్స్లో ఆల్ ఇండియాలో 821 ర్యాంకును సాధించింది. రిజర్వేషన్ కోటాలో జాబ్ సంపాదించాలని, కళ్ళు సరిగ్గా కనపడడం లేదని, అలాగే మానసిక రుగ్మతలు ఉన్నాయని చెప్పి దివ్యాంగుల కోటాలను, ఓబీసీలోని నాన్ క్రిమిలేట్ సర్టిఫికేట్స్ను కూడా సమర్పించింది. ఈ సర్టిఫికేట్లు సమర్పించడం వల్ల తక్కువ స్కోర్ ఉన్నప్పటికీ నిరుపేద విద్యార్థులకు అందించే రాయితీలే ఈమెకు కూడా వర్తించడంతో ఆమెకు పరీక్షల్లో క్లియర్ చేయడానికి సహాయపడింది. జనరల్గా సివిల్ సర్వీసెస్లో ఎంపికైన ప్రతి ఒక్కరూ మెడికల్ టెస్టులు చేయించుకోవాలి, అది ఎవరైనా. పూజా కేట్కర్ మాత్రం మెడికల్ టెస్టులు ప్రతిసారి ఏదో ఒక సాకు పెట్టి 5 సార్లు తప్పించుకుంది. మామూలుగా సివిల్స్కి ఎంపికైన వారు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో మెడికల్ టెస్టులు చేయించుకోవాలి. పూజా కేట్కర్ మాత్రం ఒక ప్రైవేట్ ఎంఆర్ఐ రిపోర్ట్ను యూపీఎస్సీకి సమర్పించింది. యూపీఎస్సీ మొదట్లో ఈ రిపోర్ట్ను వ్యతిరేకించింది. ఈ రిపోర్ట్ క్యాట్లో కూడా కంప్లైంట్ చేసింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ ఎంఆర్ఐ రిపోర్ట్నే కమిషన్ యాక్సెప్ట్ చేసింది. అలాగే 8 లక్షల కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకే నాన్ క్రిమిలేట్ సర్టిఫికేట్ మంజూరు చేస్తారు. ఈమె తండ్రి ఒక రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఈ మధ్య లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో 40 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తనకు తన కుటుంబానికి ఎలాంటి కుటుంబ కలహాలు లేవని కూడా పేర్కొన్నాడు. కానీ ఒక మాక్ ఇంటర్వ్యూలో పూజా కేట్కర్ మాత్రం తన తండ్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయినప్పటికీ తన తండ్రి తల్లి వేరుగా ఉంటున్నారని చెప్తుంది. ఈమె తల్లితో కలిసి ఉంటున్నట్టు, తన తల్లికి ఎటువంటి ఆదాయం లేదని చెప్తుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, భారతదేశంలో 40 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన ఒక మాజీ ఐఏఎస్ అధికారి లాంటి పేదరికంలో ఉన్న కుటుంబాలకు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇది మన నవ భారతదేశం. వ్యవస్థలు, అధికారులు ఎంత నిజాయితీగా పనిచేస్తున్నారో పూజా కేట్కరే ఒక ఉదాహరణ. ఇలాగా అధికార దుర్వినియోగానికి పాల్పడే అధికారులు మన భారతదేశానికి అవసరమా? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.